బీహార్లో విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వం ముందు మరో డెడ్లైన్ పెట్టారు. తమ డిమాండ్లపై 3 రోజుల్లో స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఇంతకు అసలు విద్యార్థుల డిమాండ్లు ఏంటి? ఇంకా ఎందుకు ఈ ఆందోళన కొనసాగుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. బీహార్ రాజధాని పాట్నాలోని గార్డనీ బాగ్ లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారం నుంచి విద్యార్థులు అక్కడ ధర్నాకు దిగారు. నియామక పరీక్షల్లో పారదర్శకత కావాలన్నది వారి ప్రధాన డిమాండ్. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నారు. లీకేజీలకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ శాఖల్లో జరిగే నియామక పరీక్షలు పక్కాగా జరగాలని అంటున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గతంలో ఇచ్చిన హామీలతో తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదంటున్నారు విద్యార్థులు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TRE-4 లైబ్రేరియన్, సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షల్లో ఒకే విధమైన విధానం అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే అవినీతి మార్గాల్లో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ కమిషన్ నియామకాల్లో కూడా పారదర్శక ఉండాలంటున్నారు. విద్యార్థి నేత దిలీప్ కుమార్ స్పష్టమైన హెచ్చరిక చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. గురువారం నిరసనకారులతో మరోసారి చర్చించాక ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వానికి ఇచ్చిన గడువులోగా సమస్యలకు పరిష్కారం దొరకకపోతే ఆందోళన ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు మరికొన్ని కీలక డిమాండ్లను కూడా తెరపైకి తెచ్చారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే ప్రకటించాలని, ఇప్పటికే ఆలస్యమైన పరీక్షలను త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గార్డనీ బాగ్ లో మరో వర్గం కూడా నిరసన చేపట్టింది. బీహార్లోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు, PhD పట్టభద్రులు 2 వారాలకు పైగా ఆందోళన చేస్తున్నారు. వీరిలో కుముద్ పటేల్ 16 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ముజఫర్పూర్లోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీలో అతిథి అధ్యాపకురాలు విభా రాణి కూడా తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు దీక్షాస్థలిని వీడేది లేదని స్పష్టం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో UGC 2018 నిబంధనలు అమలు చేయాలని, గరిష్ట వయో పరిమితిని 50 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల నిరసనకారులను కలిసిన బీహార్ ఉన్నత విద్యాశాఖ మంత్రి సంజయ్ సింగ్ టైగర్, అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే బీహార్లో నిరుద్యోగులు, ఉద్యోగార్థులు, విద్యావేత్తల ఆందోళనలు మరోసారి ఊపందుకున్నాయి. ఇప్పుడు అందరి చూపు ప్రభుత్వం పైనే ఉంది. 3 రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.